ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆలయాలు, మసీదులు, చర్చిలు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం తొలి రోజు తమ ఇష్ట దైవాలను పూజించుకుంటే ఏడాదంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ హడావిడి ఎలా ఉందో మా గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మంచి ఆనందోత్సాహాల్లో ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలాగే దేవాలయాలు కూడా నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏదైతే దేవాలయాల్లో ఈ నూతన సంవత్సరంలో దేవాలయాల్లో దేవుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే ప్రధాన నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ క్రమంలో దేవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే మనం ఇక్కడ శివాలయం దగ్గర ఉన్నాం. శివాలయం దగ్గర ప్రధాన అర్చకుల ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి కూడా నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి గుడిలో పూజలు ఎలా జరుగుతున్నాయి అనేదంటే ఆయన అడిగి తెలుసుకున్నాం. కాకపోతే ప్రధానంగా నూతన సంవత్సరం రోజున ఏ పూజలు నిర్వహిస్తున్నారు, అలాగే ఇక్కడ నూతన సంవత్సరం వేడుకలు ఎలా జరిగింది? శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఉసుగుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భ్రమరాంబ సహిత చెన్నమల్లేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఇది సుమారుగా 800 సంవత్సరాల పూర్వపు దేవాలయం. అంటే చోళరాజుల కాలం నాటి దేవాలయం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ దేవాలయంలో మేము ఆనువంశిక అర్చక స్వాములుగా చేస్తూ ఉన్నామండి. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవాది కార్యక్రమాలు జరిగినాయి. తదనంతరం స్వామివారికి పంచామృత సహిత వివిధ రకాల పల్లరథాలతో అభిషేకం కార్యక్రమాలు జరిగినాయండి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి హారతులు, పంచహారతులు, మంత్రపుష్పాది కార్యక్రమాలు తీసుకున్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాల వినియోగం జరుగుతుందండి. ఈ విధంగా కార్యక్రమం నూతన సంవత్సరం ఎంతో వేడుకగా జరగాలని, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి భక్తులందరూ కూడా పాడి పంటలతో ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ పరమేశ్వరునికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ విధంగా అందరూ శుభంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఆలయ అర్చక స్వామి అయినటువంటి కుమ్మూరు పవన్ కుమార్ ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, కార్యనిర్వహణ ఏదైనా అప్లాచారులు గారి ఆధ్వర్యంలో జరుగుతుంటాయని చెప్పేసి తెలియజేయడం. సర్వే జన సుఖ భవంతు. ఏదైతే నూతన సంవత్సరం రోజున దేవాలయానికి వస్తే సంవత్సరం మొత్తం కూడా మంచి జరిగిద్ది అని చెప్పేసి భక్తులు కోరుకుంటారని చెప్పేసి అర్చకులు వారు చెప్తున్న పరిస్థితి. అలాగే భక్తులు కూడా నూతన సంవత్సరం రోజు అవడం కూడా బారులు దేవాలయం మొత్తం కూడా బారులు తేలి కిటకిటలాడుతున్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి దేవాలయాల్లో ఉంది. ఆ దేవాలయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో నాగేశ్వరరావు, ఐ న్యూస్ గుంటూరు.